మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. అదిగో సినిమా అన్నారు, ఇదిగో హీరో అన్నారు, కానీ ఇన్నాళ్ళుగా అఫీషియల్ గా అప్డేట్ జీరో. రోజుకో కథ, రోజుకో హీరో. అసలు సినిమా ఉందా లేదా అన్న డౌట్స్. కానీ ఇప్పుడు ఆ డౌట్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ క్రేజీ అప్డేట్ వదిలాడు ఈ క్రేజీ డైరెక్టర్. ఇంతకీ ఇన్నాళ్ళ గాసిప్స్ కు ఎండ్ కార్డ్ వేయబోతున్న సినిమా ఏంటి? ఎప్పటి నుంచి గేమ్ స్టార్ట్ అంటున్నా ఆ క్రియేటర్ ఎవరు? జబర్దస్త్ స్టేజ్ మీద నవ్వులు పండించిన ఒక టాలెంట్, సినిమాల్లో కామెడీతో గుర్తింపు తెచ్చుకున్న ఒక ఆర్టిస్ట్. అదే వ్యక్తి ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్గా మారితే ఆ పేరే వేణు ఎల్దండి. బలగం ఒక చిన్న సినిమా, కానీ పెద్ద ఎమోషన్. పల్లెటూరి వాసనతో ప్రేక్షకుల గుండెల్లో నేరుగా దూసుకెళ్లిన కథ. ఆ సినిమా వేణు కెరీర్కే కాదు, టాలీవుడ్కే ఒక మైల్ స్టోన్. అలాంటి సినిమాను ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లి బ్లాక్ బస్టర్ గా నిలిపిన నిర్మాత దిల్ రాజు. వేణులో మ్యాటర్ ఉందని నమ్మి తన బ్యానర్లోనే రెండో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కూడా. బలగం తర్వాత వేణు రెండో సినిమా ఎల్లమ్మ ఫిక్స్. కానీ అక్కడే మొదలైంది అసలు గేమ్. కథలు మారాయి, హీరోలు మారారు. ఎల్లమ్మ నాని దగ్గరికి వెళ్ళింది, శర్వానంద్ దగ్గర ఆగింది, నితిన్ వరకు వచ్చింది. కాలం గడిచింది, సినిమా డైలమాలో పడింది. కానీ వేణు కాన్ఫిడెన్స్ మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పుడు ఆ కథలో మళ్లీ మూమెంట్ వచ్చింది. కట్ చేస్తే ఈసారి వినిపిస్తున్న పేరు మ్యూజికల్ పవర్ హౌస్ దేవిశ్రీ ప్రసాద్. హీరోగా మాత్రమేనా, లేక ఈసారి కథకు ప్రాణం పోసే సంగీతం కూడా ఆయనేనా? ఇంకా క్లారిటీ లేదు. కానీ సస్పెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక్కడే అసలు ట్విస్ట్. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఎల్లమ్మ ఎట్టకేలకి ఆడియన్స్ కి పరిచయం కాబోతోంది. తన రెండో సినిమా గ్లిమ్స్ జనవరి 15 సాయంత్రం 4:05 అంటూ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు వేణు. మరి బలగం తర్వాత మళ్లీ ఒక మట్టి వాసన కథనా, లేక పూర్తిగా కొత్త ప్రపంచమా? ప్రశ్నలన్నింటికీ 15న వచ్చే అప్డేటే ఆన్సర్ ఇస్తుంది. For more videos like this, subscribe Big TV channel.